నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం అనగానే మనందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీ పద్మనాభస్వామి ఆలయం, అవునా? ఈరోజు మన విశ్లేషణలో ఈ ఆలయ చరిత్రతో పాటు ఇప్పటికీ ఎవరూ ఛేదించలేని కొన్ని అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. నిజంగా ఇవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అందర్నీ తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయమైన దీని 7వ తలుపుని ఇప్పటివరకు ఎవ్వరూ ఎందుకు తెరవలేకపోయారు? అసలు సుప్రీంకోర్టు స్వయంగా నియమించిన 5గురు సభ్యుల ఎక్స్పర్ట్ టీం కూడా ఆ తలుపు వెనుకున్న మిస్టరీని ఎందుకు సాల్వ్ చేయలేకపోయింది? వింటుంటేనే ఏదో తెలియని క్యూరియాసిటీ కలుగుతోంది కదూ? మొదటి భాగం ఆలయ ఆవిర్భావం మరియు చరిత్ర. అసలు ఈ గుడి చరిత్రను మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ఒకప్పుడు తిరువనంతపురాన్ని అనంతకాడు అంటే అనంతమైన అడవి అని పిలిచేవారట. అక్కడ దివాకర్ అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ముందుగా ఒక చిన్న పిల్లాడి రూపంలో కనిపించి, ఆ తర్వాత సాక్షాత్తూ శేషనాగుపై పవళించిన విష్ణువుగా తన నిజరూప దర్శనమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఋషి కోరిక మేరకే స్వామివారు పద్మనాభస్వామి రూపంలో అక్కడే శాశ్వతంగా కొలువై ఉండిపోయారట. ఆ గర్భగుడిలో పవళించియున్న విష్ణువు విగ్రహాన్ని చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఆ విగ్రహం పొడవెంతో తెలుసా? సరిగ్గా 18 అడుగులు. ఆ అపారమైన పరిమాణం చూస్తేనే ఆ దేవుడి గొప్పతనం మనకర్థమవుతుంది. ముని దివాకర్కు విష్ణువు ఏ ప్రదేశంలోనైతే ఆ అనంతశయన రూపంలో దర్శనమిచ్చాడో అక్షరాలా సరిగ్గా అక్కడే ఆనాటి రాజు ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. రెండవ భాగం మార్తాండవర్మ మరియు ట్రావెన్కోర్ రాజులు. ఇక ఆనాటి ట్రావెన్కోర్ రాజుల పరాక్రమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రీస్తు శకం 1680లో ముట్లా అనే పాలకుడి దండయాత్రను వీరు సమర్థవంతంగా తిప్పుకొట్టారు. ఆ తర్వాత 1741 కోలాచల్ యుద్ధంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఓడించారు. ఒక బలమైన యూరోపియన్ సైన్యాన్ని మన స్థానిక రాజు ఓడించటం చరిత్రలో అదే ఫస్ట్ టైం. అంతెందుకు, 1790లో ఈ ఆలయాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నొచ్చిన టిప్పు సుల్తాన్ ప్రయత్నాలను కూడా వీరు పూర్తిగా తిప్పికొట్టారు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమొకటుంది. ఒకవైపు వరుసగా ఇన్ని యుద్ధాలు గెలుస్తున్నా సరే, 1750లో రాజు మార్తాండవర్మ తన మొత్తం రాజ్యాన్ని, సంపదను, ఆఖరికి తనను తాను కూడా శ్రీ పద్మనాభస్వామికి పూర్తిగా అంకితం చేసేశారు. ఆయనతో పాటు ఆయన వారసులు కూడా ఆ దేవుడికి కేవలం సేవకులుగానే ఉంటూ రాజ్యాన్ని పాలించారు. పోర్చుగీస్ నావికాదళం దగ్గర్నుంచి సాధించిన నిధులతో సహా వాళ్లకు దక్కిన ప్రతి ఒక్క సంపదను నేరుగా తీసుకెళ్లి ఈ ఆలయ గర్భగుడిలోనే భద్రపరిచారు. మూడవ భాగం ఆలయ నిర్మాణం మరియు నియమాలు. ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది అక్కడి ధ్వజస్తంభం గురించి. దాదాపు 80 అడుగుల ఎత్తు ఉండే ఈ స్తంభం మొత్తం తళతళ మెరిసిపోయే బంగారం, రాగి రేకులతో కప్పబడి ఉంటుంది. అద్భుతమైన శిల్పకళ, రాతిపై చెక్కిన అరుదైన పెయింటింగ్స్, ఇలా ప్రతి అంగుళం ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకే ఇది విష్ణువు కొలువయున్న 108 పవిత్ర దివ్యదేశాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఇక ఈ ఆలయ పవిత్రతను కాపాడేందుకు అక్కడ కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తారు. మగవాళ్లు ఖచ్చితంగా ధోతి, కుర్తా మాత్రమే వేసుకోవాలి. అలాగే ఆడవాళ్లు చీరలు లేదా 2016లో వచ్చిన కొత్త రూల్ ప్రకారం సల్వార్ సూట్సు వేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ గుడిలోకి హిందువులు కానివారికి, అలాగే విదేశీయులకు ఎట్టి పరిస్థితులను ప్రవేశం లేదు. ఈ నియమాలను తరతరాలుగా ఎంతో స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. నాలుగవ భాగం సూర్యకిరణాలు మరియు కిటికీలు. కేవలం సంపద మాత్రమే కాదు, ఈ ఆలయంలో ఒక పెద్ద వాస్తుశిల్ప అద్భుతం కూడా దాగి ఉంది. సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే అస్తమిస్తున్న సూర్యుడు ఈ ఆలయంలోని 5 కిటికీల గుండా ఒకే ఖచ్చితమైన సరళ రేఖలో కనిపిస్తాడు. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూడటానికే భక్తులు వేల సంఖ్యలో పోటెత్తుతారు. మరి దీని వెనక ఉన్న అసలు కారణమేంటో తెలుసా? దీని వెనుక ఉన్న లాజిక్ విషవత్తు లేదా ఈక్వినాక్స్, అంటే భూమి మీద పగలో రాత్రి సరిగ్గా 12 గంటల వ్యవధితో సమానంగా ఉండే రోజు అన్నమాట. సంవత్సరానికి 2 సార్లు సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైనున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఆ ప్రాచీన భారతీయ వాస్తుశిల్పులు సూర్యుని గమనాన్ని ఎంత పర్ఫెక్ట్గా లెక్కించి ఈ కిటికీలను నిర్మించారో ఆలోచిస్తే వాళ్ళ నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 5వ భాగం నేలమాలిగలు, 7వ తలుపు రహస్యం.
ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ఉత్కంఠభరితమైన అంశానికి వచ్చాం. అదే నేలమాళిగలు. 2011లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వీటిని తెరవడానికి వెళ్ళినప్పుడు వారు డైరెక్టుగా తలుపులు తెరవలేదు. ముందుగా దేవప్రశ్న పూజ అనే ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించారు. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా దేవుడి అనుమతిని నేరుగా కోరడానికి పూజారులు చేసే ఒక ప్రత్యేకమైన పూజ అన్నమాట. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఏ, సి, డి, ఈ మరియు ఎఫ్ ఇలా ఈ 6 నేలమాళిగలను కమిటీ వాళ్లు ఎంతో కష్టపడి విజయవంతంగా తెరిచారు. అందులో ఏముందో తెలుసా? ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలు, వెండి విగ్రహాలు బయటపడ్డాయి. కాని వాల్ట్ బి అంటే ఆ 7వ తలుపు మాత్రం వాళ్లు తెరవలేకపోయారు. ఒకవేళ బలవంతంగా ఆ తలుపు తెరిస్తే భయంకరమైన పరిణామాలు తప్పవని, అది ఏకంగా విశ్వనాశనానికే దారితీస్తుందని పూజారులు తీవ్రంగా హెచ్చరించారు. మరి ఆ 7వ తలుపుకు ఏముంది? పురాణాల ప్రకారం దానికి నాగబంధం అనే ఒక అత్యంత అద్భుతమైన మరియు ప్రమాదకరమైన తాళం వేసి ఉందట. గరుడ మంత్రాన్ని పర్ఫెక్ట్గా జపించగలిగే ఒక అత్యంత శక్తివంతమైన ఋషి మాత్రమే ఈ నాగబంధాన్ని విప్పగలరని చెబుతారు. కాని ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఆ మంత్రాన్ని ఎలాంటి అపశృతి లేకుండా పఠించగలిగే శక్తి ఉన్నవాళ్లు ప్రస్తుతం ఈ భూమిపై ఎవరూ లేరని బలంగా నమ్ముతున్నారు. ఈ నాగబంధం మాట పక్కన పెడితే దీని వెనుక ఉన్న కొన్ని చారిత్రక వాస్తవాలు కూడా ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి. దాదాపు 136 ఏళ్ల క్రితం ఈ తలుపును ఎలాగైనా తెరవాలని ప్రయత్నించిన కార్మికులు పాముకాటుకు గురై అక్కడికక్కడే చనిపోయారట. అంతేకాదు, ఆ తలుపు అవతలివైపు నుంచి అనంతమైన సముద్రపు అలలలాంటి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని సైంటిస్టులు కూడా గుర్తించారు. చరిత్రలో జరిగిన ఈ మరణాలు, ఇప్పుడు వినిపిస్తున్న ఈ వింత శబ్దాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఆ 7వ తలుపును అలాగే మూసి ఉంచాలని ఫైనల్గా నిర్ణయించింది. 6వ భాగం చుట్టుపక్కల ఉన్న ఇతర దేవాలయాలు. ఇక ఈ పద్మనాభస్వామి ఆలయం గురించే కాకుండా దీని చుట్టుపక్కలున్న గుళ్ల గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే అట్టుకల్ భగవతి ఆలయం ఉంది. దీనినే మహిళల శబరిమల అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ప్రతి ఏటా ఇక్కడ జరిగే అట్టుకల్ పొంగల ఉత్సవానికి లక్షలాది మంది మహిళలు హాజరవుతారు. మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ సమీపంలో ఉండే తిరువంబడి కృష్ణస్వామి ఆలయంలో అయితే ఎవరూ నమ్మలేని ఒక అద్భుతం జరుగుతుంటుంది. ఆ ఆలయంలో స్వామివారికి ఎప్పుడూ నైవేద్యం సమర్పిస్తూనే ఉండాలి, లేదంటే ఆ విగ్రహం ఆశ్చర్యకరంగా ఎండిపోతుందట. ఒకసారి సూర్యగ్రహణం సమయంలో గుడి మూసి ఉంచినప్పుడు సాక్షాత్తూ ఆదిశంకరాచార్యుల వారే అక్కడికి వెళ్లి విగ్రహం ఎండిపోయి నడుముకున్న బెల్ట్ కిందకి జారిపోవడం చూసి ఆశ్చర్యపోయారట. ఆ ఘటన తర్వాత నుంచే సూర్యగ్రహణం లాంటి సమయాల్లో కూడా గుడిని మూయకుండా కరెక్ట్ టైంకి నైవేద్యం పెట్టేలా రూల్స్ మార్చేశారు. సో అదండీ విషయం. ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక్క ఆలయంలోనే ఇన్ని అంతు చిక్కని రహస్యాలు, మోడ్రన్ సైన్స్కు కూడా అంతుబట్టని ఎన్నో లాజిక్స్, ఎవ్వరూ ఊహించని అపారమైన సంపద ఉంటే మన వేల ఏళ్లనాటి సుదీర్ఘమైన భారతీయ చరిత్రలో ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నే ఇది. ఈ ఎక్సైటింగ్ విషయాలన్నీ మీక్కూడా ఆసక్తికరంగా అనిపించాయని ఆశిస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.